విమాన ప్రమాదంలో కానీ రోడ్డు ప్రమాదంలో కానీ అగ్ని ప్రమాదంలో కానీ చాలా తక్కువగా ఉంటాయి సార్. లగ్నంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ అస్తంగా తొడవలన విచ్చలవిడిగా స్త్రీలు పరస్పరం కామముతో గ్రహితులు. తెలంగాణలో రాజకీయ నాయకులు ఇతర వైరముతో ఉండి పాలకుల లోపల మార్పులు వచ్చును. తెలంగాణలో రాజకీయ నాయకులు ఇతర వైరముతో ఉండి పాలకుల లోపల మార్పులు వచ్చును. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగము ఇంటి వ్యవస్థలు మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు కనుమరుగపోదురు. భూమి తుఫానులు భూకంపములు కొన్ని ప్రాంతంలో వచ్చును. ప్రజలు మానసికంగా కృంగిపోదు. పశుపక్షాదులకు ఆదరణ పెరుగును. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం వలన ప్రజల లోపల ఉత్సాహము, శక్తి, తేజస్సు అంటే ఇప్పుడు సంవత్సరం మనకు అధిక మాసం వస్తుంది, నెల రోజులు లెక్క వస్తుంది కాబట్టి ఎప్పుడంటే మే 15-16 తారీఖు నుంచి జూన్ 15-16 తారీఖు వరకు ఈ లోపల శుభ కార్యక్రమాలు ఉంటాయి. అధిక మాసం లోపల అధిక మాసం అంటే మూడంగా శూన్యమాసం అంటే ఆ నెల లోపల శుభ కార్యక్రమాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇంకా కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ మధ్యవస్తులు కానీ అంతేగాని ఒకసారి ఎక్కువగా ఆషాఢ శుద్ధ పార్టీ ఉంటుంది కాబట్టి ప్రజల లోపల భక్తి భావన ఎక్కువ పెరుగుతుంది. పూజలు ఎక్కువ చేస్తారు, హోమాలు చేస్తారు. ప్రజల లోపల భక్తి ఆధ్యాత్మిక భావన ఈ సంవత్సరం పెరుగుతుంది. గ్రీష్మతాపము అంటే ఎండవేడిమి వడగాల్పులు ఎక్కువగా ఉండు. ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి తేదీ 15 జూలై 2026 బుధవారం నుండి ఆషాఢ బహుళ అమావాస్య వరకు, ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ బహుళ అమావాస్య వరకు గురుమౌఢ్యం అంటే ఆషాఢ మాసం లోపలనే మూడం ఉంది. కానీ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఉండే ఏముండే కాబట్టి మనకు అవసరం లేదు. గురుమౌఢ్యం ఆశ్వీజ శుద్ధ అష్టమి మళ్ళీ మూడం ఎప్పుడు ఉంటుందంటే మనకు ఆశ్వీజ శుద్ధ అష్టమి అంటే దేవి నవరాత్రుల లోపల మనం దేవిని నేర్చుకుంటాం చూడండి. మన గ్రామం లోపల దుర్గాదేవి ఆ టైం లోపల దుర్గాష్టమి నుంచి ఆశ్వీజ బహుళ చవితి దసరా తర్వాత 4 రోజులు దసరా అయినాక ఒక 4-5 రోజుల వరకు పౌర్ణమి అయినాక దసరా అయినాక పున్నమైనాక 4 రోజుల దాకా మూడం ఉంది అర్పించి 10వ నెలలో ఉంది. ఆ తర్వాత సర్వసాధారణంగా ఆ టైం లోపల మనము ఒక కార్యక్రమం చేసుకోము. దసరాప్పుడు కార్తీక పున్నమని కార్తీక మాసం తర్వాత ఉంది కాబట్టి కార్తీక మాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ 2వ నెలలో కానీ 3వ నెలలో కానీ మనకు మూడాలు ఏం లేవు. అన్ని శుభ కార్యక్రమాలు మనం పెళ్లి కార్యక్రమాలు కానీ గృహప్రవేశాలు కానీ మనం అన్నీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరుపుకోవచ్చు. మంచి రోజులే ఉన్నాయండి ఎక్కువ ఈ సంవత్సరం. ఒక 10వ నెలల ఒక 10 రోజులు మాత్రమే 10వ తారీఖు 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ 10 రోజులు మాత్రం మూడం ఉంది. అది ఎప్పుడు దసరా తర్వాత, దసరా కంటే ముందు స్టార్ట్ అయ్యి దసరా తర్వాత, దసరా అప్పుడు మూడం ఉంటుంది. అంటే దసరాప్పుడు సర్వసాధారణంగా ఆ టైంలో మనం ఎక్కువగా అంతా కూడా మనం వరి కోతలు పొలాల పనులు కాబట్టి ఎక్కువ పండుగలు మనము పూజలు కానీ తర్వాత ఇంకా పెళ్లి కానీ మనం జరుపుకోవచ్చు. కార్తీక మాసం వస్తేనే స్టార్ట్ అవుతాయి మనకి. కాబట్టి మనకి ఈసారి మూడాలు ఏం లేవు. ఇంకోటి గ్రహణాలు కూడా ఏం లేవు. ఇక తప్ప నెలకొకసారి అమాసకోసారి పుణ్యంకోసారి మనం గ్రహణం అని చెప్పి యూట్యూబ్లలో ఇస్తారు, తర్వాత టీవీలో ఇస్తారు. ఏమి నమ్మద్దు అసలు ఈ సంవత్సరము ఇక మనకు మళ్ళీ ఉగాది దాకా ఒక్కొక్క గ్రహణం లేదు. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ లేదు. ఎవరైనా ఫోన్లలో తీసి మన చుట్టాలు చెప్తారు మాకు ఇవాళ గ్రహణం ఉంది. మాకు ప్రతిసారి నెలకొకసారి ఉన్నమా అమాస వచ్చినప్పుడు మాకు ఫోన్లతో సారి ఇలా గ్రహణం ఉన్నదా, గ్రహణం లేదమ్మా ఉగాదిగా చెప్తాం. కాబట్టి ఇలాంటి గ్రహణాలు ఈ సంవత్సరం అసలు లేవు. ఇక సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం ఏం లేదు. పోయినసారి 2 గ్రహణాలు, అది ఒకటి చెప్తాను రోహిణి నుంచి చెప్తాను. రోహిణి కార్తె నుంచి ఏది ఏం వచ్చింది. వర్షం 17 వాళ్ళు ఉంటుంది, ధాన్యము 11 వాళ్ళు ఉంటుంది, చలి 5 వాళ్ళు ఉంటుంది, 13 వాళ్ళు ఉంటుంది, వేడి 13 వాళ్ళు ఉంటుంది, గాలి 13 వాళ్ళు ఉంటుంది.
ప్రజలు పుట్టడము 15